ప్రార్థన చేసుకుని మరి వాక్యాన్ని ధ్యానించుకున్నాడు. దయగలిగిన మా తండ్రి, మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మధ్యాహ్నం వేళ సిబిటి గుంటూరునకు చేరి వచ్చినటువంటి మీ ప్రియమైన పిల్లలైన వారందరితో కలిసి నీ మాటలను పంచుకోవటానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ ఉన్నతమైన భాగ్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీ కుమార్తె ద్వారా నీ మాటలు వినిపించడం జరిగింది తండ్రి. అలాగే తండ్రి మరికొన్ని సంగతులను తండ్రి మరొక అంశము ద్వారా నీ వాక్య పక్షమును నిలబడి మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహింప చేయమని వేడుకుంటూ చెప్పబడుతున్న మాటలు నా మాటలుగా కాక మీ మాటలుగా స్వీకరించి మీకోసం బ్రతికి మిమ్మల్ని ఆనందపెట్టే నిజమైన పిల్లలుగా ఉండు భాగ్యాన్ని విను ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చేరవచ్చినటువంటి ఈ లేఖనాల పరిశోధనకు చేరవచ్చినటువంటి మీ అందరికీ మరి ఒకసారి ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, మరి ఈ రెండవ అంశముగా మనం ఆలోచించబోతున్నటువంటి పాఠం ఆశల వలయములో అంతమవుతున్న మనుషులు. ఆశల వలయములో అంతమవుతున్న మనుషులు. ప్రేమైన దేవుని వారలారా, భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి ఎన్నో ఆశలతో ఈరోజు భూమి మీద బ్రతుకుతూ ఉన్నాడు. స్త్రీలైనా పురుషులైనా ప్రతి వారు కూడా ఎన్నెన్నో ఆశలతో తమ జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు. కానీ పరలోకమందున్న తండ్రి ఈ లోకానికి మనల్ని పంపించడం వెనకాల మన పట్ల ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు అన్న సంగతి బైబిల్ను బట్టి మనం అర్థం చేసుకోగలం. ఎందుకంటే ఈ లోకానికి మనల్ని పంపించడం వెనకాల దేవుని యొక్క సంకల్పం ఉంది. ఆ కారణంగా ఈ లోకానికి వచ్చినటువంటి వారం కాదు మనం. దేవుని సంకల్పాన్ని బట్టి భూమి మీదకి వచ్చినటువంటి వారమే మనమంతా కూడా. మరి వచ్చిన తర్వాత తన పిల్లలైనటువంటి వారు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడిని ఆలోచించగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాల వాక్య భాగాన్ని ఆలోచించగలిగితే మనిషి పట్ల దేవునికున్న సంకల్పం ఏంటో అందులో వ్రాయబడి ఉంది. చాలా సందర్భాల్లో మీరు దీన్ని చదువుకొని ఉంటారు. మరొకసారి దీన్ని చదువుకున్నామండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు. ఈ లోకానికి మనం ఎందుకు వచ్చాము చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పౌలు గారు వచ్చినటువంటి మనం ఏం చెయ్యాలో కూడా చెబుతున్నాడండి. తన కృపామహిమకు కీర్తి కలుగ చేయవలనని. అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి దేవునికి మహిమ తేవాలని ఈ లోకానికి మనల్ని పంపించాడండి. తన కృపామహిమకు కీర్తి కలుగ చేయవలనని తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. దేవునికి ఒక సంకల్పం ఉంది. మనిషి పట్ల దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. దాన్ని పౌలు గారు అంటున్నారు దయా సంకల్పము. మనుషులు దేవుడు దయ కలిగిన వాడు మనిషి పట్ల. అండి చాలా మంది అనుకుంటారంటే దేవుడికి దయలేదు అనుకుంటారు. దయలేని దేవుడు కాదండి, దయలేని వాడు కాదండి దేవుడు, దయ కలిగిన వాడు. ఆయన సంకల్పములోనే దయ ఉంది. అందుకే అంటున్నాడు దయా సంకల్పము చొప్పున
యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడంట. జగత్తు పునాది వేయబడక మునిపే మనము కావాలని కోరుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆ సంకల్పములో మనము ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు అంటే తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని. అంటే దేవుడి సంకల్పం అండి. మనమంతా కూడా పరిశుద్ధులముగా నిర్దోషులముగా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. మరి మనుష్యులు అలా బ్రతుకుతున్నారంటారా భూమి మీద? లేదండి. పంపించిన దేవుని సంకల్పాన్ని ప్రక్కన పెట్టారు. ఈ లోకానికి పంపిన కన్న తండ్రి అయిన సంకల్పాన్ని ప్రక్కన పెట్టి యథార్థతను ఏమన్నాడు? పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటే పరిశుద్ధతను ప్రక్కన పెట్టేశారు, యథార్థతను ప్రక్కన పెట్టేశారు. ప్రతి మనిషి తనకిష్టమైనట్టుగా బ్రతుకుతున్నాడు. తన కోరికను నెరవేర్చుకుంటున్నాడు. తన ఆశను తీర్చుకోవాలనుకుంటున్నాడు. భూమి మీద పుట్టాను కనుక చూసిన ప్రతిదాన్ని కావాలని కోరుకుంటున్నాడు. ఆశించిన ప్రతిదాన్ని కావాలని కోరుకుంటున్నాడు. ఇది ఈరోజు మనిషి నేర్చుకున్నదండి. యథార్థత లేదు, పరిశుద్ధత లేదు. నిర్దోషులుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటే నిర్దోషులుగా బ్రతకాలన్న ఆలోచనను ప్రక్కన పెట్టి దోషము చేసి అంటే పాపము చేసైనా పర్వాలేదు, మన కోరిక తీరితే చాలు, మన ఆశ నెరవేరితే చాలు అనుకుంటున్నాడండి ఈరోజు మనిషి. అలా అనుకుంటున్నాడు. అలా అనుకొని ఏం చేస్తున్నాడంటే మనిషి పాపం చేస్తున్నాడు. మనిషి పాపం చేస్తున్నాడు. దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు లోకంలో. దేవుడు ఒక గీత గీసాడు మనుషుల విషయంలో. ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి అని దేవుడు కోరుకుంటే మనుషులు మాత్రం అలా బ్రతకకుండా తనకిష్టమైనట్టుగా బ్రతుకుతున్నారంటే దేవుడు అనుకున్న పరిశుద్ధతను కానీ దేవుడు అనుకున్న నిర్దోషత్వాన్ని కానీ మనుషులు పట్టించుకోవటం లేదు. పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు మనుషులు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారంటేనండి, ఎలా బ్రతకాలి, ఎలా ఈ బ్రతుకును సుఖమయం చేసుకోవాలని ఆలోచిస్తున్నారండి. అందుకే భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు, మనుషుల మనస్తత్వం ఎరిగినటువంటి దేవుడు బైబిల్లో రాయించిన మాట మనం చూడగలిగితేనండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం అండి. ఏమండి? నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకొందము రండని చెప్పుకుంటున్నారట ప్రపంచములో ఉన్న మనుషులంతా కూడా. ఏమంటే నిజంగా బైబిల్ చదివినప్పుడు అంటే వండర్ బైబిల్. ఎందుకంటే మనిషి బ్రతుకు చిత్రాన్ని బైబిల్లో చూపించాడు దేవుడు. మనిషి జీవిత చరిత్రను బైబిల్లో దేవుడు రాసేశాడు. ఈ భూమి మీదికి వచ్చిన మనిషి ఎలా బ్రతకాలో రాశాడు. ఈ భూమి మీదికి వచ్చిన మనిషి ఎలా బ్రతుకుతున్నాడో కూడా రాశాడు. బైబిల్ అంటే మత గ్రంథం అన్నారు. బైబిల్ అంటే ఇది మతానికి సంబంధించింది అనుకున్నారు. కానీ ఇది మతానికి సంబంధించింది కాదండి, మనిషి బ్రతుకుకు సంబంధించింది. ఇందులో వ్రాయబడిన సంగతులు మనిషికి అవసరమైనవి. ఎవడో కారపూతలకు వస్తున్నారు బైబిల్ మీద.
బైబిల్ మీద ఎవరో కారుకోతలు పోస్తున్నారు, ఇది మతానికి సంబంధించిందండి, ఇందులో తప్పులు ఉన్నాయండి. అందుకే మన ఆత్మీయ తండ్రి జయశాలి గారు ఎప్పుడు రంగ వేస్తాడండి, చాలా చూస్తుంటాడు. బైబిల్ మత పుస్తకం అని కానీ, బైబిల్లో తప్పులు ఉన్నాయని కానీ ఎవడైనా ఉంటే రండి రాని పిలుస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? నిజంగా అంత వండర్ఫుల్ సంగతులు ఉన్నాయండి బైబిల్లో. ఇది చదువుతుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని సంగతులు ఆ బైబిల్లో, మరి ఆయన వయస్సులో సగం కూడా లేనటువంటి మరి నాకే ఇంత తెలిస్తే, మరి పరలోకపు తండ్రి మనస్సుని ఎరిగి బైబిల్లో 25 సంవత్సరాలకు పైగా చదివినటువంటి తండ్రి గారు ఎంత చదివారు మనం ఆలోచించాలండి. దేవుడు బైబిల్లో భవిష్యత్తు రాస్తున్నాడు, మనిషి ఎలా బ్రతుకుతున్నాడో రాస్తున్నాడు, ఏం మాట్లాడుకుంటున్నాడో దేవుడు రాస్తున్నాడు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణములకు వెళ్ళి లాభం సంపాదించుకొందము రండని చెప్పుకుంటారంట. ప్రపంచంలో ఉన్న మనుషులంతా కూడా ఏదో ఒక వ్యాపారం చేయాలి, లాభాన్ని సంపాదించుకోవాలి, సుఖంగా బ్రతకాలి. ఇదండి ఈరోజు మనిషి నేర్చుకున్నది. ఎవరైనా ఖాళీగా ఉన్నాడు అనుకోండి, ఎలా ఖాళీగా ఎందుకున్నాం, ఏదైనా పని చేసుకోరాదు అంటారు. అంటే వీళ్ళు చేసుకున్నటువంటి పని ఎదుటి వ్యక్తి కూడా చేయాలని కోరుకుంటారు. ఎందుకరా ఎట్టుగా తిరుగుతావు వీధుల్లో, పని చేసుకోరాదు, రేపు పొద్దున పెళ్ళి భార్య పిల్లలు ఎలా పోషిస్తావు, 4 రాళ్ళు వెనకేసుకోవాలి అంటారు. తీసి 4 రాళ్ళు వెనకేసుకున్నావు అనుకోండి, ఆ రాళ్ళు కాదు, డబ్బు సంపాదించుకోవాలి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి లాభం సంపాదించుకొందము రండని చెప్పుకుంటున్నారట. ప్రపంచములో ఉన్న మనుషులంతా కూడా ఏ లాభాన్ని సంపాదించుకుని ఏం చేస్తారండి? ఈరోజండి ఈ వాక్యం చదివిన తర్వాత అర్థమవుతుందండి, చాలా మంది అండి పరిసర ప్రాంతాల్లో ఏదో ఉద్యోగాల్లో, ఏదో ఒక వ్యాపారమో, ఏదో ఒక మరి పని చేయడం అన్నది మరి తమ జీవనోపాధి కోసం, జీవన వృద్ధి కోసం చేసుకోవడం అనేది చూస్తూ ఉన్నాం. మరి కొందరైతేనండి విదేశాలకు వెళ్ళిపోతారండి. అదే కదా రాస్తున్నాడు, నేడైనను రేపైనను ఒకానొక పట్టణంలో, దుబాయ్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఏమండి ఆ తర్వాత చాలా విదేశాలకు చాలా మంది వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరినైతే నమ్మి వెళ్ళారో లాభాన్ని సంపాదించుకున్నామని, అలా వెళ్ళిపోయిన తర్వాత వాట్సాప్ ఆన్ చేసుకొని ముందు వీడియో మాట్లాడి, మేము పొరపాటున వచ్చాము, ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని పశువుల్లా చూస్తున్నారు, దయచేసి మీరు రావద్దండి ఇక్కడికి, విదేశాలకు వచ్చి డబ్బు సంపాదించుకోవాలని ఆలోచన మర్చిపోండి అని ఏడుస్తూ స్త్రీలు పురుషులు అందరూ వాపోతున్నారండి వాట్సాప్లో. మరి ఎందుకు వెళ్ళిపోయావు? నిన్ను దేవుడు పుట్టించింది గుంటూరు అయితే గుంటూరులో దేవుడు పని చేయాలి, అవునా? విదేశాలకు వెళ్ళిపోవటానిక? ఒకవేళ నువ్వు విదేశాలకు వెళ్ళిపోయావంటే నువ్వు చేయవలసింది ఎంత తెలుసా? అక్కడ దేవుడు పని ఉంటే నువ్వు వెళ్ళాలి. వెళ్ళకూడదని కాదు, దేవుని పని కోసం అయితే వెళ్ళు. దేవుడు ఎక్కడ ఎవరిని ఎందుకు పుట్టించాడో తెలుసా? ఆ పరిసర ప్రాంతాలలో దేవుని పనిని చెయ్యటానికి మనల్ని పుట్టించాడు, నిపుణుడు పుట్టించాడు. మరి మనం ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులు, క్రైస్తవులు ఉన్నవారు కూడా విదేశాలకు వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళి ఎన్నో ఇబ్బందులండి, ఎన్నో టార్చర్స్ అండి అనుభవిస్తున్నారండి. ఒక తమ్ముడు అమెరికాలో ఉన్నాడు, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, మన దగ్గర చాలా ఇబ్బందులు నిజమే, కానీ ఆ తమ్ముడు మాత్రం తన కష్టాన్ని దేవుని పనికి ఉపయోగిస్తాడు. అంటే దైవ కృప కలిగిన దేశాలు కాదండి అవన్నీ కూడా, దేవుని ఉగ్రతకు లోనయ్యే దేశాలు అవన్నీ కూడా. దేవుని పని ఉంటేనే వెళ్ళాలి. అంటే ఈ వాక్య భాగాన్ని మనం ఆలోచించగలిగితేనండి, మనుషులంతా వ్యాపారం చేయాలి, లాభాన్ని సంపాదించుకోవాలి, సుఖంగా భూమి మీద బ్రతకాలని కోరుకుంటున్నారు. మరికొందరైతే ఏం ఆలోచిస్తున్నారు తెలుసా? కొందరైతే వ్యాపారం చేయాలి, లాభాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నారు. మరికొంత అక్రమము చేసైనా పర్వాలేదు, లాభాన్ని సంపాదించుకోవాలి, మేడలు కట్టాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, అది చరాస్త స్థిరాస్త ఏదైనా పర్వాలేదు సంపాదించుకోవాలి. అక్రమం ఎదుటి వ్యక్తి అవసరమైతే ఎదుటి వ్యక్తిని చంపుతున్నారు ఆస్తుల కోసం, ఐశ్వర్యం కోసం.
తమ అత్యాశ కోసం ఎదుటి మనిషిని సహితం చంపేస్తున్నారండి. ఇది బైబిల్లో దేవుడు రాయించిన మాట. అదే న్యూస్ పేపర్లో ఉన్న మాటలు కాదండి. న్యూస్ పేపర్ వాడు జరిగితే రాస్తాడు, లేకపోతే సైలెంట్ అంటాడు. మనుషుల మధ్య జరుగుతున్న ప్రతి క్రియను దేవుడు బైబిల్లో రాశాడండి. వెళ్ళిపోతున్నారు, పర్వాలేదు. నేడైనను రేపైనను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి లాభం సంపాదించుకొని మరి రెండుని చెప్పుకుంటున్నటువంటి ఈ మనుషులు సంపాదించుకొని ఏం చేస్తున్నారండి? దేనికోసం సంపాదన? దేనికోసం అండి? మనందరికీ తెలిసిన ఒక సామెత ఉందండి, ఎప్పుడు మాట్లాడుకుంటాం. కోటి విద్యలు కూటి కోసం, కోటి విద్యలు కూటి కోసం అంట. ఎవరి మాట విన్నప్పుడు చాలా బాగా చెప్పారు అనుకున్నానండి. మరి బైబిల్ చదివిన తర్వాత దానికంటే ముందుగా బైబిల్లో ఉందని తెలిసిందండి. ఒక సామెత కదండి, కోటి విద్యలు కూటి కోసం అన్నారు. ఏమండి, ప్రపంచంలో రెండు ఒక విషయం మీరు గుర్తించుకోవాలి. లోకంలో సినీ కవులు ఎందరో ఉన్నారు, పండితులుగా మేధావులుగా పిలువబడిన వారు ఎందరో ఉన్నారు. ఎన్నో సంగతులు వాళ్ళు చెప్పారు. వాళ్ళకి సమాజం, ప్రపంచం సలాము పట్టింది. మంచి కవి అండి ఇతను, ఒక భావ కవి అండి ఇతను, గొప్ప కవి అండి, రకరకాలుగా అభివర్ణించింది కవులను. కానీ వాళ్ళందరూ కూడా బైబిల్ కాపీ చేసుకున్నారండి. బైబిల్ కాపీ చేశారు. ఈ రోజు ప్రపంచంలో కవులుగా పిలువబడిన ప్రతి వారు కూడా బైబిల్ కాపీ చేసుకున్నారు. సినిమా కవులు కూడా బైబిల్ కాపీ చేసుకున్నారు. ప్రపంచంలో మేధావులుగా పిలువబడుతున్న వారు బైబిల్ కాపీ చేసుకున్నారు. ప్రతి వాడు బైబిల్ కాపీ చేసుకుని బైబిల్ పేరు చెప్పకుండా తమ పేర్లు చెప్పుకొని గొప్పవారుగా చలామణవుతున్నారండి. తప్పు ఇది చాలా పెద్ద నేరం. అది మన సబ్జెక్టు కాదు, నేను మాట్లాడటం లేదు. మరి బైబిల్లో కవుల కంటే ముందు దేవుడు చెప్పాడని ఆలోచించగలిగితే చెప్పాడండి. కవుల కంటే ముందే చెప్పాడు. ప్రసంగి గ్రంథం, మనుషులు ఎందుకు వ్యాపారం చేసి లాభాన్ని సంపాదించుకుంటున్నారు దేవుడు బైబిల్లో చెప్పాడండి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం అండి. మనుషుల ప్రయాసంతయు వారు నోటికే కదా. ఏమండి, దేనికోసం అంట మనుషుల ప్రయాస? ఆడేమన్నాడు? కోటి విద్యలు కూటి కోసం అన్నాడు. దేవుడు డైరెక్ట్ అయిపోయాడు. ఏమన్నాడు? కోటి విద్యలు నోటి కోసమేరా అంటున్నాడు. అంతే కదండి, కోటి విద్యలు కూటి కోసమే. ఆ కూడు దేనికోసం? నోటి కోసం. మళ్ళీ చదవండి, 67వ వచనం ప్రసంగి గ్రంథం. మనుషుల ప్రయాస అంతయు వారి నోటికే కదా, అయినను వారి మనసు సంతృష్టిగా ఉంటుందట. ఎందుకు? ఎంత సంపాదించినంటే, ఎంత సంపాదించినా సంతృప్తి ఉండదండి. 10 మంది ఉంటారండి, భార్య ఉండదు, పిల్లలు ఉండరు, పెద్ద కుటుంబం ఏమి ఉండదు. కానీ లక్షలు లక్షలు కోట్లు కోట్లు సంపాదిస్తూ ఉంటాడు. రాత్రనక పగలనక పని చేస్తూనే ఉంటాడు. ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నాడంటే ఆన్సర్ లేదు, జవాబు లేదు, కానీ పని చేస్తున్నాడు. దేనికోసం అండి? ఒక మనిషి బ్రతకడానికి ఏం కావాలండి? ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట. అవునా? ఈ 3. అందుకే ఇందిరాగాంధీ గారు కూడా, మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి తల్లి ఇందిరాగాంధీ గారు కూడా ఒక మాట, ఒక స్లోగన్, నాకు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఒక మాట చెప్పింది. రోటీ కపడా ఔర్ మకాన్ అని. రోటీ అంటే తిండి రొట్టె, కపడా అంటే దుప్పటి వస్త్రం, మకాన్ ఇల్లు. ఈ 3 నా దేశంలో ఉన్న ప్రతి ప్రజలకు అందించాలని ఆవిడ కోరుకుంది. రోటీ కపడా ఔర్ మకాన్ అని ఆవిడ చెప్పిన స్లోగన్. కానీ దేవుడు బైబిల్ ఏం చెప్పాడు తెలుసా? రోటీ ఉంది, కపడా ఉంది, మకాన్ లేదండి. దేవుడు బైబిల్ ఏమన్నా తెలుసా? అన్న వస్త్రములు కలిగిన వారమై తృప్తి పొందుతాము అన్నాడు. అవునా? ఎక్కడ చెప్పగలరా రెఫరెన్స్? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. అన్న వస్త్రములు అన్న పదం చూడండి అక్కడ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, ఇందులో నుండి మనం ఏది కూడా తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి. ఎటు ప్రభు, అన్నము వస్త్రమే చాలా, మకాన్ వద్దా, ఇల్లు వద్దా అంటే అసలు పేరు రాయలేదండి. ఎందుకో తెలుసా?
నిజంగా అబ్రహాము జ్ఞాపకం వస్తుంది ఈ పదం చదివేటప్పుడు. దేవుడు ఒక దేశాన్ని ఇస్తే ఏం చేశాడంటే అబ్రహాము గుడారం వేసుకున్నాడు. మహానుభావుడు అండి. ఈ సందర్భం చదివితే అది జ్ఞాపకం వస్తున్నారు జీవితం. అని గుడారం వేసుకున్నాడు. మరి ఏంటి ఆయన ఆలోచన? పునాదులు గల ఆ పట్టణం పరలోకం తండ్రి కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రభువా ఇది నాకు ఎందుకు అనుకున్నాడు. అదే మనకే ఇచ్చాడు, మనకే దేవుడు ఒక దేశాన్ని ఇచ్చాడు అనుకోండి. అంతెందుకంటే దేశం ఎందుకంటే గుంటూరు ఇచ్చాడు అనుకోండి. రేపు పొద్దున తెల్లారేసరికి పోస్టులో రిజిస్టర్ పోస్టులో వచ్చేసింది. పక్కన ఏముందండి రిజిస్టర్ ఆఫీస్ ఉందనుకోండి. వచ్చి మీకు పంపించేశారు దాని తాలూకు గుంటూరు మొత్తం జిల్లా అంతా నీకే, టౌన్ మొత్తం నీకే ఇచ్చారు అనుకోండి. కాబట్టి ఏమైపోతుందో తెలుసా? నువ్వు హ్యాపీగా ఏముండాలి. చూసేసరికి కొంతమంది గుండె నొప్పి చచ్చిపోతారండి. ఎందుకో తెలుసా? మొత్తం కర్నూలు కర్నూలు కనుక కర్నూలు అంటే పేరు గుంటూరు మొత్తం నీకే ఇచ్చేసారు అనుకోండి. ఏం చేసుకుంటాం? ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి, ఈ ఇంట్లో ఐళ్ళు ఎవరు తీసుకున్నాడు అని ఆలోచించి 60 ఏళ్ళు బ్రతకవలసినటువంటి వాళ్ళు 70 ఏళ్ళు బ్రతకవలసినటువంటి వాళ్ళు సగ జీవితకాలం చచ్చిపోతామండి. ఎందుకో తెలుసా? ధనం ఉంటే నిద్ర పట్టదండి, ఆస్తి ఎక్కువైతే నిద్ర పట్టదండి. మీకు తెలుసో తెలియదు కానీ దేవుడు వల్ల మనిషి దేవుని కోసం ప్రయాసపడుతున్నాడు. వారి ప్రయాసం అంతా నోటి కోసమే కదా. ఎవరి కోసం సంపాదిస్తున్నావు అంటే ఆన్సర్ ఉండదు. అది కూడా రాశాడు సొలొమోను గారు. చూద్దాం ఒకసారి ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 4వ పేరాలోనండి 8వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. 7వ వచనంలో అంటున్నాడు మరి ప్రసంగి గారు, నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరొకటి సూర్యుని కింద నాకు కనబడిన అంటున్నాడు. టైటిల్ పెట్టేశాడు ఆ పారాగ్రాఫ్ కి. ఏంటంట? వ్యర్థమైనది కనబడింది. ఏంటయ్యా వ్యర్థమైందంటే కింద రాసుకుంటాడు. ఒంటరిగా ఉన్నవాడు ఒకడు కలడట. అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, అంటే భార్య కూడా లేదు అర్థం, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును, అతనికున్న ఐశ్వర్యము చేత తృప్తి పొందడు. అతడు సుఖమన్నది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకో అన్నాడట. ఎవరి కోసం కష్టపడుతున్నాడు అనుకోడు. మరి దేవుడికి ఇస్తాడంటే ఎవడు? పేదవారికి సహాయం చేస్తాడంటే చేయడు, కానీ సంపాదిస్తూనే ఉంటాడు. చివరికి ఏం చేస్తాడు? కుక్క పేరు మీద, పిల్లి పేరు మీద చచ్చిపోతాడండి. ఒకసారి న్యూస్లో వచ్చిందండి. మీరు ఇంటర్ యూనివర్సిటీ పాట అక్కడ కుక్క పేరు మీద రాసి చచ్చిపోయాడు, అప్పుడు పిల్లి పేరు మీద రాసి చచ్చిపోయాడు. ఏది? ఎవరు పేద మరి అనాథాశ్రమాల పేరు మీద రాస్తే పిల్లలు బ్రతుకుతారుగా, అనాథ పిల్లలను బ్రతుకుతారుగా. అది ఉండదండి, ఎవరికో రాసేస్తాడు. అంటే ఈ ప్రపంచంలో దేవుడు సంకల్పము తెలియకుండా బ్రతికిన ప్రతి వాడు చివరి పరిస్థితి అదేనండి. అది కంటున్నాడు దేవుడు. వారి ప్రయాసమంతా వారి నోటి కోసమే కదా. తర్వాత అయినను వారి హృదయము సంతృష్టి నొందదు. నాకు వచ్చింది ఈరోజు వ్యాపారం చేసుకున్నాను, ఉద్యోగం చేసుకున్నాను, నాకు ఈ జీతం వచ్చింది, ఈ కూలి వచ్చింది, దీనితో తృప్తి చెందుదాం అని అనుకోడండి. మరి ఏం చేయాలి? హద్దులు దాటి వెళ్ళిపోతాడు. అక్రమంగా సంపాదించాలి. నా ఇంటికి ఎదురుగా ఉన్నవాడు మిత్తి మీద మిత్త కట్టాడు, మరి నేనేం చేయాలి? నేను కట్టాలి. మా పక్కింటి ఆవిడ నగలు వేసుకుంది, దండల మీద దండలు వేసుకుంది, మరి నేను వేసుకోవాలి. మరి ఏం చెయ్యాలి? అక్రమంగా సంపాదించుకోవాలి. ఇదండి ఈరోజు మనిషి ఆశల వలయములో చిక్కుపడిపోతున్నాడు. ఆలోచించాలి ప్రేమని దేవుడు. అక్రమంగా సంపాదించుకోవాలని ఆలోచించి అంతమైపోతున్నారండి. అది పెద్దలు మాట్లాడుతూ మాట్లాడతారు, అరే ఆశ కూడా ఒక హద్దు ఉండాలి అంటారు. అవునా? ఆశ కూడా ఒక హద్దు ఉండాలి అంటారు. బైబిల్లో అండి దేవుడు రాయించిన మాటలను చూడగలిగితేనండి, సామెతల గ్రంథంలో దీనికోసం ఒక మంచి మాట రాయించాడండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం అండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 26వ వచనం అండి. దినమెల్లా ఆశలు పుట్టుచుండును. అంటే దినమెల్లా ఆశలట. మనిషికి ఎన్నో ఆశలు పుడతాయండి. బంగారు కావాలనుకునేసరికి మరి మరి మన స్థాయికి తగినట్టుగా ఆలోచించాలిగా. మన స్థాయికి తగినట్టుగా ఆలోచించాలి. మన సంపాదనకు తగినట్టుగా కొనాలి ఏదైనా కానీ. సంపాదనకు మించి వెళ్ళిపోయారనుకోండి, అప్పులు అయిపోయింది అనుకోండి, అక్రమం చేయాలనుకుంటారు. ఎన్నో కోరికలు, ఎన్నో ఆలోచనలు మనిషి దేహంలో పుడతాయి. ఆశకు అంతు లేదు అంటారు.
ఎన్నో ఆశలు పడతాయి. అది సొలొమోను గారు రాస్తున్నారండి, చదవండి మరలా. దినమెల్లా ఆశలు పుట్టుచుండును. దినమెల్లా ఉదయం లేచింది మొదలుగా రాత్రి పడుకునేంత వరకు మనిషి మధ్యలో మెదిలేవన్నీ ఆశలేనండి. ఏం సంపాదించుకోవాలి, ఎలా బట్టలు కట్టుకోవాలి, ఎలా ఆస్తులను కూడా పెట్టుకోవాలి, ఎలా బంగారాన్ని సంపాదించుకోవాలి. అది అక్రమము చేసైనా పర్వాలేదు, ఎదుటి మనిషిని చంపైనా పర్వాలేదు, చివరికి ఏమి దొరకకపోతే ఆత్మహత్య అయినా చేసుకుంటాడే తప్ప తన ఆశను మాత్రం మార్చుకోలేదు, ఆపుకోడు. దినమెల్లా ఆశలు పుట్టుచుండును. ఈ ఆశలు మనిషిని ఏం చేస్తాయో తెలుసా? ఎవడ ఆశకు అర్థం ఉండాలని ఎంత అనుకున్నా, ఎవరు ఆశించాలంటే అది పద్ధతి ప్రకారంగా ఉండాలి, అది వాక్యానుసారంగా ఉండాలి. మనం క్రైస్తవులము కనుక, దేవుని పిల్లలము కనుక మనం ఎలా ఉండాలంటే మన జీవితం, మన జీవన విధానం బైబిల్కు అనుగుణంగా ఉండాలి, వాక్యపు వెలుగులో ఉండాలి తప్ప మన ఇష్టానుసారంగా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయటానికి వెళ్ళేదండి. ఎందుకంటే నువ్వు ఆశించింది సరైనది కాకపోతే అదే ఆశ నిన్ను చంపేస్తుంది. సామెతల గ్రంథం మరొక మాట చూద్దామండి. 21వ అధ్యాయము 25వ వచనం అండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. సోమరి చేతులు పని చేయనల్లవు, వాని ఇచ్చ వాడిని చంపును. వాని ఇచ్చ వాడిని చంపాను, వాడి కోరిక, వాని ఆశ ఏం చేస్తుందట? అతన్ని చంపేసి. ఎందుకంటే కోరిక వాడిని ఎందుకు చంపింది? వాడు కోరిక మంచిది కాదు, వాడు కోరిక మంచిది కాదు, అందుకే వాడి కోరిక ఏమని చంపేసింది. ఈరోజు మనుషులు అనుకుంటున్నారు, నన్ను ఎవడు ఏం చేయగలడు అని వెర్రవీగే వాళ్ళు సమాజంలో ఉన్నారు. నన్ను ఎవడు పట్టుకునగలడు, నేరం చేసి అనుకున్న వాళ్ళు ఉన్నారు. వాడి నేరని వాడిని పట్టుకుంటుంది. ఎవడు ఏం చేయవలసిన అవసరం లేదంటే, ఏ సిబిఐ ఆఫీసర్స్ కూడా పట్టుకోవాల్సిన అవసరం లేదు. వాని ఆశ ఏమన్నాడండి? వాని ఇచ్చట, వాడి కోరిక వాడిని చంపును అంటున్నాడు దేవుడు. ఎవడిని బ్రతకనివ్వడు. దేవుడు సెట్ చేసి పెట్టాడు. అదుగో నువ్వు ఇలా ఉంటావా, ఇలా అయిపోతావు. మనిషి భవిష్యత్తు చెప్పాడండి దేవుడు. ప్రేమ దేవుడు మాట ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడంటే, పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటే పరిశుద్ధతను ప్రక్కన పెట్టేశారు, నిర్దోషత్వాన్ని ప్రక్కన పెట్టేశారు, పాపులుగా మారిపోయారు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం అండి. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించెను. సకల విధములైన దురాశలు మానవ దేహములో నుండి వస్తున్నాయట. మరి ఏం చేయాలి? కట్టడి వేయాలి, కట్టడి చేయాలి. ఎలా చేయగలం? అది ఒక వాక్యానికి సాధ్యం అండి. ఒక వాక్యానికి సాధ్యం. అంటే దావీదు గారు మాట్లాడుతూ మంచి మాట అన్నాడండి. దేవా, నేను పాపము చెయ్యకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాను. పాపము చెయ్యకుండా మనిషి పవిత్రుడుగా, మంచివాడుగా, పరిశుద్ధుడుగా, నిర్దోషిగా బ్రతకాలి అంటే ఏం చేయాలో తెలుసా? వాక్యం అంటే వాక్యం అవసరం. వాక్యము లేకపోతే మనిషి పవిత్రుడుగా బ్రతకలేడు. ఆశలు వారు చంపేస్తాయి. ఎందుకంటే ఎన్నో ఆశలు మానవ దేహంలో అపవాది పుట్టిస్తున్నాడు. ఒకడికి డబ్బు ఆశ చూపించాడు, ఒకడికి బంగారపు ఆశ చూపించాడు, ఒకడికి భూముల ఆశ చూపిస్తాడు. ఒక్కొక్కరికి ఒక ఆశను చూపించి ఆ మనిషిని మట్టు పెట్టడమే అపవాది యొక్క ధ్యేయం, ఆలోచన. ఎందుకంటే ఎవరు కూడా దేవుడున్న మహాలోకానికి వెళ్ళకూడదు. ఒక్కొక్కడిని ఒక్కొక్క రకంగా బంధించాలనుకుంటున్నాడు అపవాది. వాడు వేసిన ఎత్తు గడలలో మనిషి బలైపోయి చింతైపోతున్నాడు. ఆలోచించండి ప్రేమ దేవుడు. ఈ పాఠము ద్వారా మనము కూడా ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే బైబిల్లో ఏ సందర్భాన్ని తీసుకున్నా మనకు ఒక పాఠాన్ని నేర్పుతుందండి. మన బ్రతుకు, మన ఆత్మీయ జీవితానికి ఒక గమ్యాన్ని, ఒక దిశను నిర్దేశిస్తుంది బైబిల్. ఎందుకంటే దేవుడు రాయించిన గ్రంథం అది. దేవుడు రాయించిన గ్రంథం ఇది బైబిల్. దీన్ని చదవమన్నాడు దేవుడు. మనం చదవాలంటే చదివితే మనం ఎలా బ్రతకాలో తెలుస్తుంది.
ఆశల వలయములో మనిషి ఎలా అంతమైపోయాడో బైబిల్ చదివితే అర్థం కాగలదండి. చూద్దాం బైబిల్లో నుంచి మనుషులు ఆశలతో ఎలా అంతమైపోయారో చూద్దాం. ఎందుకంటే ఎన్నో సంగతులు మనం మరి ఈరోజు ఇంటర్నెట్ ద్వారా చూడవచ్చు. కానీ ఇది రాత్రి సభ కాదు కనుక, ఇది సెమినార్ కనుక, బైబిల్ తరగతి కనుక బైబిల్లో నుండి మనం ఆలోచించాలి. చూద్దామండి రాజుల మొదటి గ్రంథం రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము ఎవరు ఇందులోనండి ఈ రాజుల మొదటి గ్రంథంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడండి, ఒక రాజు. ఆ 21వ అధ్యాయము ప్రారంభ వచనములో అతని కోసం రాయించినటువంటి మాట మనం చూడగలిగితేనండి, ఈ సంగతులైన తర్వాత ఇజ్రాయేలులో షోమ్రోను రాజు అయిన ఆహాబు నగరును ఆనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోటను కలిగి ఉండగా. ఏమండి ఇక్కడ ఒక రాజు కనబడుతున్నాడండి, ఒక రాజు. ఎవరితను? ఆహాబు. ఆ తర్వాత మరొక వ్యక్తి కనబడుతున్నాడు, నాబోతు. ఈ నాబోతు అనేటువంటి వ్యక్తికి ఒక ద్రాక్ష తోట ఉందండి. ఈ ద్రాక్ష తోట ఆహాబు రాజు నగరుని ఆనుకొని ఉంది. అప్పుడు ఆహాబు ఆలోచించాడు, ఈ ద్రాక్ష తోట నా నగరుని ఆనుకొని ఉంది, ఇది నేను తీసుకుంటే బాగుంటుంది అనుకొని నాబోతుతో మాట్లాడాడండి. నాబోతుతో మాట్లాడించాడు. మాట్లాడిన తర్వాత నాబోతు, ఇది నా పిత్రార్జితము, నేను దానిని నీకు ఇచ్చుటకు ఎంత మాత్రము వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితుడు నా తండ్రుల కష్టాన్ని నేను నీకు ఇవ్వాలని ఇశ్రాయేలీయుడైన నాబోతు కాబట్టి చెప్పేసి ఆహాబుతో చెప్పాడు. రాజు ఆహాబుతో చెప్పేశాడు. అంతేనండి. ఇది విన్న టైంలో నుంచి ఆహాబు మూతి పుడుచుకున్నాడంట. కోపముతో తన నగరునకు వెళ్ళిపోయాడు. అన్నం తినలేదు, భోజనం చేయలేదు, ఎవరితో మాట్లాడటం లేదు. బెడ్రూమ్కి వెళ్ళిపోయాడు, తన నగరంకి వెళ్ళిపోయాడు, తన చాంబర్కి వెళ్ళిపోయాడు. మూతి ముడుచుకున్నాడండి. ఏమండి మూతి ఎవడు ముడుచుకుంటాడండి? మీరు ఎప్పుడైనా బైబిల్ ఆలోచించారా? పిల్లలు మూతి ముడుచుకుంటారు, నాకేదో ఇవ్వలేదని, అది కోరిక తీరలేదు, అడిగితే మనం ఇవ్వలేదు, మూతి ముడుచుకుంటారు. కానీ బైబిల్లో మూతి ముడుచుకున్న వాళ్ళ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఏమంటే తప్పు చేసినప్పుడు మూతి ముడుచుకుంటారంటే, ఈవిడు తప్పు చేశాడు ఆహాబు రాజు. ఏమంటే ఎదుటి వ్యక్తిని కావాలని కోరుకున్నాడు, పర్వాలేదు, అడిగాడు, పద్ధతి ప్రకారంగా అడిగాడు, అమ్మలేదు, ఇవ్వలేదు. నేను దానికి సరిపడేటువంటి మంచి ద్రాక్ష తోటని ఇప్పిస్తానన్నాడు, ఒక కూర తోటలు ఇప్పిస్తానన్నాడు. అయినా కూడా నాబోతు ఒప్పుకోలేదు. ఎందుకంటేనండి కొంతమంది ఉంటారండి, కొన్ని తండ్రులు సంపాదించి అమ్ముకోవడానికి ఇష్టపడరు. అందులో నేను కూడా ఒకటి. ఎందుకంటే మనకు ఉండదు చిన్న ఇల్లు, అది తండ్రులు సంపాదించారు. మనం సంపాదించుకోవాలంటే కొనలేము, మన స్థాయి అది కాదు, మనం కొనలేము. మనకు తిండికే గడవడం కష్టమైతే ఇల్లు ఎలా సంపాదించుకోవాలి, ఎలా కట్టుకోగలం? కష్టం. అందుకే మా నాన్న వాళ్ళు కూడా నండి వాళ్ళు ఉపవాసం ఉన్న సందర్భాలు ఉన్నాయి, బట్టలు సరిగా లేని సందర్భాలు ఉన్నాయి, ఇల్లు మాత్రం అమ్ముకోలేదండి. అందుకే చాలా మంది అంటారు, ఏమి లేకపోయినా ఇల్లు ఉండాలి అని అంటారు. లేదా కారం తన తిరిగి ఉండవచ్చు అంటారు. ఇల్లు లేకపోతే చాలా కష్టాలండి. ఇల్లు లేని వారికి తెలుస్తుంది బాడీకి ఉండాలి. ఆ బాడీకి ఉండాలంటే వాళ్ళు కొన్ని కథలు చెబుతారు, ఇంటి ముందు రోజు నొక్కేయాలంటారు. ఏమంటే నాన్ వెజ్ తినకూడదని కూడా కండిషన్ పెడతాడు. ఏమంటే రకరకాలు హింసించే వాళ్ళు ఉన్నారండి. దీని గురించి చెప్పి చాలా కథ అవుతుంది. అంటే కొంతమంది అమ్మరు తండ్రుల మీద ప్రేమ, నా తండ్రి సంపాదించిందని మనం ఉంచుకోవాలని వృధా చేయకూడదని అనుకుంటారు. అలాంటి వాడి నాబోతు కూడా. నాబోతు ఎవరన్నాడు? ఇవ్వకపోతే సైలెంట్గా ఉండిపోవాలి, అవునా? కానీ మూతి ముడుచుకున్నాడు. మూతి ఏమంటే అందుకే దేవుడు కూడా ఒక మాట అడిగాడండి కయ్యూని, నీ ఒకముడు ఎందుకు చిన్నపుచ్చుకున్నావు అని ఏడు మూతి ముడుచుకున్నాడు. హెబెలు అర్పణ లక్ష్య పెట్టాడు, హెబెలు ఆనందంతో ఉన్నాడు. కయ్యూను అర్పణ లక్ష్య పెట్టలేదు, నా అర్పణ లక్ష్య పెట్టలేదు అని ఏం చేశాడో తెలుసా? ముఖాన్ని చిన్నపుచ్చి మూతి ముడుచుకున్నాడు. ఏమి ఎలా తెలిసిందండి? అర్పణ లక్ష్య పెట్టాడని కయ్యూనికి ఎలా తెలిసింది? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎలా? అక్కడ సందర్భం లేదుగా.
మీరు ఆలోచించారా? అక్కడ దేవుడు ఆయన హెబ్రోను నీ అర్పణ నేను తీసుకుంటున్నాను, కయ్యూని అర్పణ బాగలేదు వద్దనని చెప్పాడా? చెప్పలేదు. కానీ హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పాడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పాడు కయ్యూను ఏమండి చదువుతారా? చదవండి. 11వ అధ్యాయము 4వ వచనం చదువుతామండి. 11వ అధ్యాయం 4వ వచనం. సరే నేను చూస్తాను. 11వ అధ్యాయము 4వ వచనం కరెక్ట్. విశ్వాసమును బట్టి హెబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవుడికి అర్పించను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు స్టేట్మెంట్ ఇచ్చేసి ఇతను అర్పణ తేగానే నీ అర్పణ సరైనది, నీ అర్పణ సరైనది కాదని దేవుడు స్టేట్మెంట్ ఇచ్చేసాడు ఆ రోజు. అందుకే కయ్యూను చిన్న పుచ్చుకున్నాడు. ఇది బైబిల్. ఇది అర్థం కాకుండా ఏమంటారో తెలుసండి, హేతువాదులు ఇటువైపు కదండి, తూర్పుగోదావరి జిల్లా వైపే ఉన్నారు హేతువాదులు. 1986, 1987 సంవత్సరంలో బైబిల్ దర్శి అని, ఆ తర్వాత బైబిల్లో మరి భిన్నమైనటువంటి వాస్తవాలు ఉన్నాయని చెప్పేసి పుస్తకాలు రిలీజ్ చేశారు తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు. నాస్తిక హేతువాద సంఘాల అధ్యక్షుడు అక్కడే ఉన్నారు, హెడ్ ఆఫీస్. బైబిల్లో కొన్ని అర్థం కాకపోతే చదవాలి కానీ నేర్చుకోవాలి కానీ బైబిల్ తప్పు అనటం ఏంటండి? పిల్లవాడు స్కూల్కి వెళ్తాడు, 10వ తరగతి పాఠం అర్థం అవ్వదు, 2వ తరగతి పాఠం అర్థం అవ్వదు, స్కూలే తప్పంటావా? అది నేర్చుకోవాలి వచ్చి. హేతువాదులందరూ కూడా బైబిల్ చదివారు, బట్టి కొట్టారు కానీ నేర్చుకోలేకపోయారు, ఆలోచించలేకపోయారు. ఇకపోతేనండి మాట చెప్పనా, అసలు వాళ్ళు ఆలోచించిన పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి ఆ ఇంగ్లీష్ వాళ్ళు చేసిన కొన్ని కామెంటరీస్ తీసుకుని అందులో ఉన్నటువంటి వాటిని తెలుగు ట్రాన్స్లేట్ చేసుకున్నారండి. 101 కాంట్రడిక్షన్స్ ఇన్ ద బైబిల్ అని నెట్లో ఉంటాయండి. 101 తప్పులు ఉన్నాయి బైబిల్లో. ఒక ఇంగ్లీష్ వాడు ఫారిన్ వాడు పెట్టాడు చాలా ఏళ్ళ క్రితం, 10 ఏళ్ళ క్రితం. వాళ్ళకి రాసిన పుస్తకాలను తీసుకుని వీడు చెబుతున్నాడు తప్ప ఎవరికి తెలియదండి బైబిల్. ఇంకొక విషయం చెప్పనా, బైబిల్ అర్థం కావాలంటేనండి క్రైస్తవుడికి తప్ప ఎవరికి అర్థం అవ్వాలంటే. ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది బైబిల్. బైబిల్ అర్థం అవ్వాలంటే నువ్వు పరిశుద్ధాత్మ నీలో ఉంటేనే అర్థమవుతుంది తప్ప నువ్వు బట్టి కొడతానంటే బైబిల్ అర్థం అవ్వదు. అందుకే ప్రపంచంలో ఎవడైనా క్రైస్తవుడి దగ్గర నుంచి బైబిల్ నేర్చుకోవాలి, పండితుల దగ్గర. అందుకని నా చేతుల్లో బైబిల్ నేను చదువుకుంటానంటే నువ్వు క్రైస్తవుడు కాకపోతే నీకు బైబిల్ అర్థం అవ్వదు. ఏమర్థం అవుతాయి? కొన్ని అర్థమవుతాయి ఏంటంటే అండి, సమాజానికి ఉపయోగపడే కొన్ని అర్థమవుతాయి, అవి కాపీ చేసుకుంటారు. అసలు మహాజ్ఞానానికి అర్థం అవ్వదు. పరలోకానికి వెళ్ళాలన్న మహాజ్ఞానం నేర్చుకోలేవు. సాక్ష్యం ఇచ్చాడు. అలా తెలిసిందండి బైబిల్లో చదివే విధానం. అంటే ఎలా తెలిసిందండి కయ్యూను గురించి? కయ్యూనుకు నేను చేసింది తప్ప అక్కడ లేదు కదా అంటే బైబిల్ ఒక సూత్రాన్ని జయశాలి గారు మనకు నేర్పించారు. కొంత ఇచ్చట కొంత అచట యెహోవా వాక్యము మీకు వచ్చినాడు. ఆదికాండము 4వ అధ్యాయములో ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో రాశాడండి. ఎక్కడ హెబ్రీ పత్రిక, ఎక్కడ ఆదికాండం? బైబిల్లో లైన్ మిస్ అవ్వదు. బైబిల్ బ్యాలెన్స్ ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఎవరు రాసినా ఎవరు చెప్పిన, ఎందుకంటే వాళ్ళందరినీ ప్రేరేపించింది పరిశుద్ధాత్మ, వాళ్ళ ఆయనకు చెప్పింది తండ్రి దేవుడు. తర్జుమాలు అక్షరాల లోపాలు ఉండవచ్చు, అది ఎవరైనా పొరపాటు చేస్తారు. అక్షరాలు చిన్న చిన్న ట్రాన్స్లేటర్ మిస్టేక్స్ ఉండవచ్చు, అవి కాదు. భావములో తప్పు ఉండదు. కాబట్టి ఇలా ఈ ఆహాబు రాజు మూతి ముడుచుకున్నాడు. మూతి ముడుచుకుని ఇన్ఫర్మేషన్ బాగా వెళ్ళిపోయిందండి. భర్త గురించి ఎవరు తెలుస్తుంది మనగా? భార్య పిల్లలు తెలుస్తుంది. వెళ్ళిపోయిన ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఆవిడ వచ్చి ఏమంటుంది ఒకసారి చూడండి. అందుకనే అతని భార్య అయిన యెజబెలు వచ్చి నువ్వు మూతి ముడుచుకున్న వాడవై భోజనము చేయక ఎందుకు అన్నావని అడిగిందట. అతను అడుగుతా అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడండి. ఇది సోన్సో చెప్పేశాడు. అదిగో పలానా నాబోతు మరి ఏ పేరు ఆయన పేరు? ఆహాబు రాజు నాబోతుని అడిగాడు. ద్రాక్ష తోట కూర తోటకి ఇమ్మని అడిగాడు. ఎవరు అన్నాడు? ఆ విషయాలంతా భార్య చెప్పాడు. ఆవిడ ఏమంటుంది ఒకసారి కింద చూడండి మీరు. అందుకతని భార్య యెజబెలు, ఇశ్రాయేలీయులలో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయటం లేదా? లేచి భోజనం చేయి. ఏమండి ఆహాబు రాజుకు రాజు అన్న సంగతి తెలియదా? తెలుసు.
బాగా ఆలోచించాలి. ఆహాబు రాజుకు నేను రాజు అన్న సంగతి తెలియదా, రాజ్య పరిపాలన చేస్తున్నా సంగతి తెలియదా అని ఈవిడ చెప్పేసింది. ఆలోచనలు మారుస్తుంది. అపవాది ఆలోచనలు ఎంటర్ అయిపోతున్నాయి యెజబెలులోనికి. అందుకే ఆవిడ అంటూ చదవండి 21వ అధ్యాయం 7వ వచనం. అందుకు అతని భార్య యెజబెలు, ఇశ్రాయేలులలో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయడం లేదా? లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండుము. నేను యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను నీకు ఇప్పించదనని అతనితో చెప్పి. రాజుతో కాని పని ఇవిడగా అవుతుందా? ఆలోచించండి. రాజుతో అవ్వలేదండి. రాజు అడిగాడండి పద్ధతి ప్రకారంగా పొత్తు కొడుచుకోవడం బాగుంది. కానీ ఎవరన్న తర్వాత ఎందుకు మూత ముడుచుకుంటే భోజనం చేయకూడదండి? అంటే పిల్లలు ఎందుకు మూత ముడుచుకుంటారు? ఎందుకు కలుగుతారు? వాళ్ళు కావాలని కోరుకుంటారు. ఇచ్చేంత వరకు అలాగే ఉంటారు. ఇతర మనసులో కూడా ఏదో ఒక ఆలోచన, ఎలాగైనా నేను తెచ్చుకోవాలి, ఇది నా భార్యకు తెలియాలి అనుకున్నాడు ఏమో. మొత్తానికి భార్యకు తెలిసినప్పుడు భార్య అనేది, నువ్వు ఇస్రాయేలు రాజ్యం చేయట్లేదు, ఇస్రాయేలు రాజ్య పరిపాలన చేయట్లేదా? చేతి తీసేసి ఆవిడ అనుకుందండి. అలా అనుకున్న తర్వాత ఓకే రైట్ వాక్యం దగ్గర మనస్సు అలా అనుకున్న తర్వాత ఒక తాకీదు వ్రాయించింది. రాజు ముద్రతో మరి ముద్రతో ఒక ముద్ర వేయించింది. కాబట్టి అందులో ఉన్నది ఏంటో తెలుసానండి. అందులో ఉన్న సారాంశం నేను చెబుతాను, చదువుకుంటూ సాయం సరిపోతుంది. అందులో ఉన్నది ఏంటంటే, పనికి వాళ్ళని ఇద్దరు మనుషులను సాక్ష్యం పెట్టిందండి. ఇతడు రాజును దేవుణ్ణి దూషించాడు కనుక ఇతడు రాజుతో చావగొట్టాలని ఒక తీర్పును పుట్టించింది. అక్కడ ఉన్నటువంటి మరి పెద్దలందరూ కూడా, నాయకులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఆ తీర్పు చెప్పారు. మరి తీర్పు జరుగుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తులకు సాక్ష్యం చెప్పారు. ఇతడు దేవుణ్ణి రాజును దూషించాడు కనుక ఇతడు రాళ్ళతో చావగొట్టాలి. ఏ నాబోతే అయితే ద్రాక్ష తోటను ఇవ్వనన్నాడో ఆ నాబోతే లేకపోతే ఆ ద్రాక్ష తోట నాకు వస్తుంది, నా భర్తకు నేను ఇవ్వగలను, నేను సంపాదించగలను అనుకున్నారండి. ఆశల వలయములో చిక్కుకున్నారు. అంతం కావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు? ఆహాబు రాజు, యెజబెలు. అంతేనండి. రాళ్లతో చావగొట్టారండి. మరి నాబోతును రాళ్లతో చావగొట్టారు. అలా చావగొట్టిన తర్వాత దేవుడు ఎంటర్ అయిపోయాడండి. చచ్చిపోయాడు నాబోతుడు. అప్పుడు యెజబెలు ఏమన్నది తెలుసా? లేచి నువ్వు నాబోతు ద్రాక్ష తోట నీవు స్వాధీనపరచుకోవాలని చెప్పేసిందండి. స్వాధీనపరచుకోవడానికి నాబోతు ద్రాక్ష తోటలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎంటర్ అయ్యాడంటే దేవుడు. తిష్బీయుడైన ఏలియా, ప్రవక్త అయిన ఏలియా వచ్చాడు. అప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆహాబును గురించి, అతని భార్యను గురించి. చదవండి. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలీల రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరు. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరచగలబోయాను. అబ్బో చచ్చిపోగానే వెళ్ళిపోయాడండి. సత్తుమనం లేదా విషయము? పాతి పెట్టడం కానివ్వండి, అతని దినాలు గడపడం కానివ్వండి, ఏమంటే అతని గురించి కొంత జనులు మర్చిపోయేంత వరకు కూడా ఆలోచించలేదండి. చచ్చిపోగానే బయలుదేరి వెళ్ళిపోయాడు. దేవుడు కరెక్ట్గా స్పాట్లో ఉండగానే పంపించాడు ఏలియాని. అప్పుడు ఏలియా నాబోతు ద్రాక్ష తోటలో ఆహాబు రాజు ఉన్నప్పుడు ఏలియా వచ్చాడు. ఒక మాట చెప్పాడండి. ఎన్నో వచనం అండి అది? 19వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దీన్ని స్వాధీనపరచుకునవలనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నాబోతును చంపింది యెజబెల ప్లాను ఆహాబు గారండి. యెజబెల్. మరి దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నాబోతు చంపితే కదా. ముద్రేసింది ఎవడు ముద్ర అండి? యెజబెల్ ముద్రనా? ఆహాబు రాజు ముద్ర. పేరు ఉండనుకోండి, అది వాళ్ళకే సంబంధం. రాసాక్నే బయలుదేరింది. ముద్ర ఎవరిది? ఆహాబులు. అందుకే అంటున్నాడు. బైబిల్ ఈ విధంగా ఆలోచించాలండి. బైబిల్ పిన్ టు పిన్ ఆలోచించాలి. చదవండి అమ్మా. ఏ స్థలమందు
ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమంది కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు, మొత్తం ఏమండి తీర్పు ఇచ్చేసాడు ఏలియా. ఏ స్థలమందు నాబోతు రక్తమును కుక్కలు నాకాయో, నీ రక్తాన్ని కూడా నిజంగా కుక్కలు నాకేస్తాయి చెప్పేసాడు. దేవుడు స్టేట్మెంట్ ఎవడు బ్రతకలేదండి? ఎవడి పద్ధతిని మార్చుకున్నాడా? ఎవడు తన ఆశను అదుపులో ఉంచుకున్నాడా? ఒక మంచి మాట చూద్దామండి బైబిల్లో నుంచి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో వచ్చినామండి. 3వ అధ్యాయంలో వచ్చినాం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపేయండి అంటున్నాడు. దురాశను చంపేయండి అంటున్నాడు. కొన్ని చెప్పి అందులో ఒకటి ఏముందండి? దురాశ, దాన్ని చంపాలి అన్నాడు. క్రైస్తవుడమైన తర్వాత క్రీస్తులోనికి రాకముందు నువ్వు ఎలా ఉన్నావు? జీవించుచున్నావన్న పేరు మాత్రము కలదు కానీ నీవు మృతుడవి. నానా విధములైన దురాశలతో క్రీస్తులోనికి రాకముందు మనిషి బ్రతికాడు. కానీ వచ్చిన తర్వాత చంపాలి. నువ్వే పుడుతుంది ఆలోచన, నీకు ఒక తప్పుడు ఆలోచన నీకు వచ్చింది నీ మధులోనికి. నువ్వేం చేయాలి? దాన్ని చంపాలి, వాటిని చంపాలి. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రైస్తవుడు అయితే వాక్యం నువ్వు చదువుతూ ఉంటే చంపాలి. కానీ నాబోతు చంపుకోలేదండి, తన ఆశను చంపివేయమన్నాడు దేవుడు, కానీ చంపుకోలేదు. మరి ఏమైంది? ప్రాణం మీరికి తెచ్చుకున్నాడు, హత్య చేశాడు. అత్యాశ, దురాశ కలిగింది అతని మనస్సులో. అక్రమంగా ఆక్రమించుకోవాలి. నాబోతు ద్రాక్ష తోట అనుకున్నాడు, ఆక్రమించుకున్నాడు, దురాశ పడ్డాడు. తనలో పుట్టిన దురాశను చంపుకోలేదు, చంపేశాడు నాబోతును. కుక్కలు వచ్చి రక్తాన్ని నాకాయి, అలాగే నిన్ను కూడా కుక్కలు రక్తము మరి రక్తాన్ని కూడా నాకుతాయని చెప్పాడు. అది జరిగింది. అదే మొదటి రాజు గ్రంథం చివరి అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళాక చదువుతండి. నాబోతు రక్తాన్ని కుక్కలు నాకు చదువుకున్నాడన్నమాట. రాజుల మొదటి గ్రంథం 35లో చనిపోతాడండి. 35లో చనిపోయాడు. ఏమండి? ఎవరు? ఆహాబు రాజు చనిపోయాడు. 38 చూసుకోగలుగుతారండి. వేశ్యలు స్నానం చేయుచుండగా ఒకడు ఆ రథమును షొమ్ములోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును భవిష్యత్తు, దేవుడు బైబిల్లో చెప్పిన భవిష్యత్తు జరుగుతుందండి. చెప్పాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఆశల వలయములో చిక్కుకొని దురాశ పడినటువంటి ఆహాబు రాజు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ప్రాణం పోయింది. తప్పుడు ఆలోచన చేసిన ఆహాబు చచ్చిపోయాడు. కుక్కలు వచ్చి రక్తాన్ని. మరి సలహా ఇచ్చిన యెజబెల్ ఏమైనా బ్రతికిందా? ఏమండి? ఒక మంచి పని కోసం మంచి సలహా ఇవ్వాలి, తప్పుడు పని కోసం ఎప్పుడు కూడా సలహా ఇవ్వకూడదు. కూడా మీ జీవితంలో గుర్తుంచుకోవాలి. ఎవడైనా తప్పు చేస్తున్నాడా వాడిని మార్చుకోమని చెప్పాలి తప్ప వాడితో కూడా మనం ఏకీభవించకూడదు ఎప్పుడు కూడా. ఆమె ఇవ్వకపోతే మనకేంటంటే మనం రాసులమండి, మనకి దీనికంటే మంచిది మన రాజ్యంలో లేదని సర్ది చెప్పవలసినటువంటి భార్య తప్పు చేసింది. అందుకే ఆవిడ పరిస్థితి ఏమైంది ఒకసారి చూద్దామండి. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 36 చదువు 37 చదువుకుందాం. 36 అండి. 36 వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియచెప్పగా అతని ఇట్లనేను, ఇది యెజబెల్ అని ఎవరును గుర్తుపట్టలేకుండా ఇశ్రాయేలు భూభాగమందు కుక్కలు యెజబెలు మాంసమును తినును. అంటే రక్తమే నాకాయి. ఎవరి రక్తం? ఆహాబు రక్తం. నాబోతు రక్తం. రక్తమే నాకాయి. కానీ యెజబెలు సలహా ఇచ్చినందుకు, తప్పుడు ప్లాన్ వేసినందుకు ఏమైంది తెలుసా? మాంసం కూడా తినేసేయండి. 37 యెజబెలు యొక్క కళేబరములు ఇశ్రాయేలు భూభాగమందున్న పెంటవలె నుండును అని తన సేవకుడును తిష్బీయుడగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను.
యేసుక్రీస్తు కూడా కుక్కలు మాంసంతో సహా తినేసాయి, రక్తము విత్ మాంసము. అప్పుడు మనం అంటాం మాంసం కొట్టుకు వెళ్ళినప్పుడు మాంసం తెచ్చుకుంటాం, కాబట్టి రక్తం కూడా తెచ్చుకుంటాం. రక్తం చాలా టేస్ట్గా ఉంటుంది, కానీ వద్దన్నాడు బైబిల్లో దేవుడు. ఎందుకంటే ఆ రక్తంలోని రోగాలు ఉంటాయి. దేవుడు ఆ మాంసాన్ని ఆ రక్తాన్ని కలిపి కుక్కలు తినేసేయండి. ఏంటి చివరి పరిస్థితి? ఆశలు అడ్డు దాటి వెళ్ళిపోయినప్పుడు ఆహాబు రాజుకు ఎలాంటి భయంకరమైన పరిస్థితి ఎదురయ్యిందో మీరు ఆలోచించాలండి. అలాగే ఆకాను మనందరికీ తెలుసు, కొన్ని వస్త్రాలు బంగారు కమ్మిని తెచ్చుకున్నాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము అంటే శపితమైన దానిలో నుంచి తెచ్చుకున్నాడండి. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులు తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. ఏమన్నా ఇక్కడ ఆకాను దొంగతనం చేసాడు. అందులో సందర్భాన్ని ఫైనల్లో చూద్దామండి. 18వ వచనం. శపితమైన దాంట్లో మొదటి వచనంలో చెప్పేసాడు. ఫైనల్లోకి వచ్చేద్దామా? 18వ వచనం చూస్తారా? మొదటి వచనం చూద్దామండి. 7వ మొదటి వచనం. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎత్తనగా యూదా గోత్రములో జరహు మునిమనుమడును జబ్బి మనుమడును కర్మి కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకున్న కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. ఏం తీసుకున్నాడు? ఇప్పుడు చూద్దామండి. 18లో పట్టబడ్డాడు. 20 వచనం. 20 వచనం అండి. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధమైన పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును 200 తులముల వెండిని 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఆశించాడంట. ఆశల వలయములో ఆకాను చిక్కుకున్నాడు. ఆశించాడు. ఆ తర్వాత కిందికి వెళితే రాళ్లతో చావగొట్టాడు. ఏంటండి భవిష్యత్తు? ఏమైందంటే వాళ్ళ ఆశించి తీసుకున్న దాన్ని వారు అనుభవించలేదు. యోబు గ్రంథం మంచి మాట చూడండి. యోబు గ్రంథం 20వ అధ్యాయం 20 వచనం అండి. యోబు 20:20. యోబు గ్రంథం 20వ అధ్యాయం 20 వచనం. వారు ఎడతెగక ఆశించిన వారు, ఒక అహం రాసు కానివ్వండి, ఒక ఆకాను కానివ్వండి, అననీయ సప్పీరాలు కానివ్వండి, ఎడతెగక ఆశించారండి. తమ ఇష్ట వస్తువులలో ఒక దాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు. ఏదైతే కావాలని కోరుకున్నారో దాన్ని బట్టి వారు కాపాడుకోలేకపోయారండి. బంగారాన్ని వస్త్రాలను ఆశించి కృష్ణును తెచ్చుకున్నారు. అతని వస్తువులు అతన్ని కాపాడలేదు. ఆకాను వస్త్రాలు సంపాదించుకున్నాడు, వెండిని బంగారాన్ని దాచుకున్నాడు, కానీ వాటిని అనుభవించలేదు. పైగా రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. ఆహుబు రాసు నాబోదు ద్రాక్ష తోటను సంపాదించుకున్నాడు, పొలం ఆక్రమించుకున్నామని అడుగు పెట్టాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు. ఎవరండి ఆశల వలయములో చిక్కుకున్న వారు బయటకు వచ్చింది? ఆశల వలయములో చిక్కుకున్న వారి పరిస్థితి అందుకే భవిష్యత్తు దేవుడు బైబిల్లో రాయించాడండి. ఇలా జరుగుతాయని దేవుడు రాయించాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక క్షమించండి, యాకోబు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. యాకోబు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం అండి. మొదటి అధ్యాయం 14వ వచనం. ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఎదుపబడి మారలో కొల్పబడిన వాడే శోధింపబడుతున్నాడు. ప్రతి మనిషి అండి తన స్వకీయమైన దురాశ చేత ఏడోపడి మరలు కోల్పబడిన వాడే శోధించబడ్డారండి. ఒక ఆకు శోధింపబడ్డాడు, ఒక ఆకలు శోధింపబడ్డాడు, ఒక అన్య సత్యాలు శోధింపబడ్డాడు, ఒక దేవి శోధించబడ్డాడు. తమ స్వకీయమైన దురాశల చేత మరలు కోల్పబడ్డారు, ఏడవబడ్డారు. అది పరిస్థితి. ఆమె 15వ వచనంలో రాస్తున్నాడండి.
దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కలుగుతుందా? ఎటువంటి పరిస్థితి? అందుకే లోకాల దురాశ దుఃఖానికి చేయడం ఎక్కడ కాకపోయింది? బైబిల్లోనే. మీరు ఏదైనా తీసుకురండి, బైబిల్లో చూపించగలమండి. బైబిల్లో ఉన్నాయన్నీ కూడా. అయిపోయింది. ఒక మంచి మాట చూద్దామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలండి. ధనవంతులకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను ఏమంటే అవివేక యుక్తములైన హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. ఏమండి? ధనాన్ని ఆపేక్షించేవారు, ధనం కావాలని కోరుకునే వారు ఏమైపోతారట? అనేకమైన దురాశల్లో పడిపోదురు. అట్టి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా విధములైన బాధలలోను నడుచుకొనుచు తమ్మును తామే పొడుచుకున్నారట. ఆగాము తమ్ము తాను పొడుచుకున్నాడు, చచ్చిపోయాడు. ఆహాబు తమ్ము తాను పొడుచుకున్నాడు, కుక్కలు నాకేశాయి. అన్య సభ్యులు తమ్మును తాను మోసం చేసుకున్నారు, చచ్చిపోయారు. అందుకే ఇవన్నీ ఎందుకు రాయించాడో తెలుసా? ఒక ఆకారం సందర్భము కానివ్వండి, ఒక నిహేసి సందర్భము కానివ్వండి, ఒక ఆహ్వాన సందర్భము కానివ్వండి, ఒక అరణ్య సభ్యుల సందర్భము కానివ్వండి, పాత నిబంధనలు ఆది కాండములు ఒక కయీను సందర్భము కానివ్వండి, ఎందుకు దేవుడు బైబిల్లో రాశాడో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం అండి, 6వ వచనం. ఎందుకు రాశాడు బైబిల్లో దేవుడు ఇవన్నీను? వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నది. ఎందుకంటే ఇవన్నీ రాశాడు దేవుడు. ఒక మనిషి భక్తిగా బ్రతకాలంటే భక్తుల చరిత్ర రాస్తే సరిపోతుందిగా. భక్తిహీనుల చరిత్ర ఎందుకు బైబిల్లో? అవునా? ఒక మంచివాడి గురించి చెబితే సరిపోతుందిగా. ఒక చెడ్డవాడి గురించి ఎందుకు చెప్పాలండి? ఎందుకో తెలుసా? వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు. చదవండి. ఈ సంగతులు బైబిల్లో రాయబడిన ఒక ఆహాను గురించి కానివ్వండి, ఒక ఆహాపు రాజు గురించి కానివ్వండి, ఎందరో భక్తిహీనుల గురించి కానివ్వండి, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమంతున్న మనకు బుద్ధి కలుగు. 11వ వచనం చెబుతున్నాడండి. దృష్టాంతములుగా మనకు ఉన్నవి అని చెప్పి 11 అంటున్నాడు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడిను. కనుక నువ్వేం చేయాలి తెలుసా? నిలుచుచున్నామని తలంచుకుని నీవు పడిపోకుండా జాగ్రత్త నడికిన తర్వాత నిలబడ్డామా? మనం బాప్తిసం తీసుకున్నామా? దేవుని మాటలు క్రైస్తవంలోనికి వచ్చామా? క్రీస్తుని ధరించుకున్నామా? ఆ రోజు నుంచి నీ ఆలోచనలు మారాలి. నువ్వు అలర్ట్ గా ఉండాలి, నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే ఆపవాది వాడు ఎవరిని మృంగుదునాని గర్జించు సింహం వలె వేదకు చూడు తిరుగుచున్నాడు. ఎవరిని పాడు చేయాలి, ఎవరిని దేవుని వాక్యాన్ని మళ్లించాలి, ఎవరికి ఎలాంటి ఆశలు పుట్టించాలి, ఎవరికి ఎలాంటి ఆశలు పుట్టించి వాళ్ళని అంతము చేయాలని ఆలోచిస్తున్నాడు. నువ్వు అలర్ట్ అయిపోవాలి వాక్యంతో. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడును. తాను నిలుచుచున్నాడని తలంచుకుని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నాకేం పర్వాలేదు, ప్రతి ఆదివారం గుడికి వెళ్తున్నాను, కానిస్తున్నాను అని అనుకుంటే పొరపాటు. మరి ఏం చేయాలి? బైబిల్ చదవాలి. బైబిల్ చదవాలండి. ప్రతి దినము బైబిల్ చదివితే నువ్వు సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఈ రోజు నువ్వు బైబిల్ చదవలేదా? నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావని తెలుసుకో, పాతాల పంచుల్లో ఉన్నావని తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్ మనకు ఆధారం అండి, బైబిల్ మనకు బేస్. ఏంటో తెలుసా? బైబిల్ ఉంటేనే మన నడవడి బాగుంటుంది. బైబిల్ లేకపోతే మన నడవడి సరిగా ఉండదు. మంచి మాట చివరికి చెప్పి ముగించేస్తారండి. 37-31 వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారుట.
దేవుని మాటలు ఉన్నావా? దేవుని మాటలు హృదయంలో ఉన్నాయా? ప్రతి దేవుళ్ళు చదువుతున్నావా? ధ్యానిస్తున్నావా? ఆ వాక్య ప్రకారం నడుచుకుంటున్నావా? నీ అడుగులు చారవు, కయ్యలు జారినట్టుగా, ఆకాలు జారినట్టుగా చారవండి. ప్రేమ దేవుడు వారు ఆలోచించండి. మన అడుగులు స్థిరపడాలి అంటే, నిలిచి ఉన్నామని తలంచుకుంటున్నటువంటి మనం పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి అంటే వాక్యము హృదయములో ఉండాలి, ఫలించాలి. అప్పుడు మనం స్టాండర్డ్గా ఉంటాం, మన అడుగులు స్థిరపడతాయి. కనుక ప్రేమ దేవుడు వాళ్ళ ఆశల వలయములో ఎందరో అంతమైపోతున్నారు. కానీ మనం అలాంటి ఆశల్లో చిక్కుకొనక, అంతకు కాకుండా మన వాక్యంతో భద్రపరుచుకున్నాము, ప్రార్థన చేసుకున్నామండి. బహిరంగ మా తండ్రి, మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చిన మాటలకి వందనాలు తండ్రి. ఈరోజు ఇన్ని మాటలు మేము మాట్లాడుకోగలుగుతున్నాము అంటే, ఇంత మంచిగా మేము ఆలోచించగలుగుతున్నాము అంటే, ఇక్కడ మేము ఒక సంఘముగా కూడుకొని నీ మాటలు నేర్చుకోగలుగుతున్నాము అంటే తండ్రి, మాకు స్ఫూర్తినిచ్చినటువంటి మా ఆత్మీయతని జయశాలి గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆయన నేర్పిన విధానం, ఆయన నేర్పినటువంటి పరిశోధన విధానం తండ్రి ఎంతో గొప్పది తండ్రి. వాటి ప్రకారంగా ఆయన చెప్పిన వాటిలోనే కొన్ని సంగతులను నేర్చుకొని, పాఠాలను విభజించుకొని తండ్రి అనేక మంది నీ పిల్లలు నీ మాటలు వినిపిస్తున్నాం తండ్రి. ఈరోజు ఈ సిబిటి గుంటూరు క్రైస్ట్ చర్చిలో నీ మాటలు వినిపించే భాగ్యంగా ఒక ప్రసాదింపజేసినందుకు వందనాలు చెల్లిస్తూ, దానికి కారకులైన వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటలు ఎంతైతే నీ పిల్లలు విన్నారో ఆ మాటల ప్రకారంగా వారు బ్రతికి నేను ఆనంద పెట్టి ఆశల వలయములో చిక్కుకొని అంతం అవ్వకుండా తండ్రి అను నిత్యము నీ మాటలు వారి హృదయములు భద్రపరచుకొని తమ అడుగులను స్థిరపరచుకొని భాగ్యాన్ని ప్రసాదింపచేయమని వేడుకుంటూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన నీకు సమర్పించి వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్.